ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. మార్చి 27వ తేదీ బుధవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 27వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, అనుకోని అదృష్టం ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందండి. మీరు చేసే ప్రతి పని కూడా విజయం వైపుకు దారితీస్తుంది. ఊహించని స్థాయిలో మీకు ఈరోజు అదృష్టం అయితే కలిసి రాబోతుంది. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. ఎటు నుంచి చూసినా కూడా మీదే పై చేయిగా ఉండబోతుంది. చక్కటి రాజయోగాన్ని పొందబోతున్నారు. గతంలో ఏర్పడిన చికాకులన్నిటి నుంచి మీరు బయటపడి ఎంతో ఉత్సాహపూరితమైన వాతావరణంలో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. అన్నింటా ముందంజలో ఉండి చక్కగా ఆనందంతో మీ రోజునైతే గడపగలుగుతారు. ఈ రోజు మీకు అన్ని రకాలుగా కూడా చక్కటి రోజుగా చెప్పవచ్చండి. ఏ రకంగా చూసుకున్నా కూడా మీకు అభివృద్ధి అనేది మీ పనులలో కానీ మీ జీవితంలో కానీ కనిపించడం జరుగుతుందండి. అన్ని వైపుల నుంచి మీకు లాభాలు అయితే రాబోతున్నాయి. అది ఆర్థిక పరమైన లాభమైనా అవ్వచ్చు, మానసికంగా మీరు సంతోషపడే విషయాలలో లాభమైనా అయి ఉండవచ్చు. అన్ని రకాలుగా కూడా మీకు ఈరోజు యోగదాయకంగా ఉండబోతుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీకు అన్ని రకాల ప్రోత్సాహాలు లభిస్తాయి. చక్కటి వాతావరణం అయితే మీ కుటుంబంలో ఉండబోతుంది. ఊహించని స్థాయిలో మీరు లాభాలను అయితే పొందగలుగుతారు. అది మీ యొక్క ఏదైతే మీరు ఉంటున్నారో, మీ యొక్క వృత్తి ఏదైతే ఉందో దానిలో మీరు చక్కటి లాభాలను పొందగలుగుతారండి. అంటే మీరు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు ఈరోజు పొందడం అయితే జరుగుతుంది. అది కూడా మీరు ఖర్చులను నియంత్రణలో కూడా ఈరోజు పెట్టుకోగలుగుతారు. చక్కగా మీ పొదుపులను పెంచుకోగలుగుతారండి. అంతేకాకుండా ఎవరైతే నూతన వాహనాలను కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వారి యొక్క కళ కూడా ఈరోజు నెరవేరే అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా అంటే ఆ దిశగా మీరు అడుగులు వేయగలుగుతారు. ఒకవేళ కొనగలిగితే కొనేస్తారు, లేదంటే మీరు ఆ దిశగా మీరు డబ్బులను వెచ్చించడం కానీ, లేదంటే కొనడానికి వెళ్ళి చూసుకొని మీరు ప్లాన్ చేసుకోవడం కానీ, ఏ రకంగా మీరు అయితే అడుగులు వేయగలుగుతారండి. అన్ని రకాలుగా కూడా మీకు ఈరోజు కలిసి వస్తుంది. ఏదైనా పని చెయ్యాలి అని ప్రారంభించి ఎప్పుడైనా ఆగిపోయిన పనులను కూడా వాటిని ప్రారంభించే అవకాశం అయితే మీకు ఏర్పడబోతుంది. ప్రతి పని కూడా మీకు అనువుగా మారిపోతుంది. చక్కగా మీరు అందరి మనస్సులను కూడా మీ మాటలతో కానీ మీ యొక్క పనులతో కానీ గెలుచుకొని ప్రతి పనిని ఎంతో సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీరు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని అయితే ఈరోజు పొందే అవకాశం అయితే ఉంటుందండి. మీకంటూ ఒక చక్కటి స్థానాన్ని మీరు దక్కించుకోగలుగుతారు. ఎన్నడూ ఊహించని అద్భుతమైన విషయాలు ఈరోజు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి. అన్నింటా ముందంజలో ఉండి అన్నింటా మీదే పైచేయిగా ఉండబోతుంది. ఊహించని స్థాయిలో మీకు ధనలాభం అయితే కలగబోతుంది. ఆర్థికంగా లావాదేవీలను ఎంతో చాకచక్యంతో జరిపి చేతి నిండా డబ్బును సంపాదించుకొని ఈ రోజు ఎంతో సుఖ సంతోషాలను అయితే మీరు పొందగలుగుతారు. అన్ని విధాలా ఈరోజు చక్కగా కలిసి వస్తుందండి. అన్ని రకాలుగా అనుకూలంగా యోగదాయకంగా ఉండబోతుంది. ఈ రోజు మీకు ఎంతో అత్యద్భుతంగా ఊహించని స్థాయిలో ఆర్థికంగా కలిసి రావడం జరుగుతుందండి. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. మీరు కోరుకున్నవన్నీ మీరు ఈరోజు ఎంతో చాకచక్యంతో చేయగలుగుతారు. అంతేకాకుండా అన్ని పనులలో కూడా ముందంజలో ఉండబోతున్నారు. ప్రతి విషయం కూడా మీకు అనుకూలంగా మారిపోతుంది. చక్కగా మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ ఎంతో చాకచక్యంతో పూర్తి చేయగలుగుతారు. ఊహించని రీతిలో మీకు లాభాలైతే రాబోతున్నాయి. ఆర్థిక లావాదేవీలను ఎంతో చక్కగా జరపగలుగుతారు. ప్రతి పని కూడా విజయం వైపుకే దారితీస్తుంది. కుటుంబ వాతావరణం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. అన్ని రకాలుగా మీకు మీ కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం అయితే లభిస్తుంది. దానితో మీరు మరింత రెట్టింపైన ఉత్సాహంతో మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు. ఊహించని స్థాయిలో కొన్ని రకాలుగా మీకు ఆర్థికంగా కలిసి వస్తుందండి. ఎప్పుడు కూడా మీరు ఊహించని విధంగా మీకు ఈ రోజైతే మీకు ఎంతో కలిసి రాబోతుంది. అనుకోని విధంగా అదృష్టం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. గతంలో ఏవైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి బయటపడి మీరు చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను జరపడం వల్ల మీకు ఈరోజు ఎంతో కలిసి వస్తుంది. ఎవరైతే స్థిర చర ఆస్తులను కొనుగోలు చేద్దామో అనుకుంటున్నారో అటువంటి వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఆ దిశగా అడుగులు వేయగలుగుతారు. అంతేకాకుండా ఆస్తులను కూడబెట్టుకోవడానికి ఈరోజు మీకు ఎంతగానో యోగదాయకంగా ఉండబోతుంది. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నింటినీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుని వెళ్ళడం వల్ల మీ యొక్క నేర్పుతో ఓర్పుతో ఆ పనులన్నింటినీ ముగించగలుగుతారు. ప్రత్యేకమైన వ్యవహారాల నిమిత్తం కొందరు ప్రత్యేకమైన వ్యక్తులను కలుసుకోవటం, అంతేకాకుండా వారి సలహాల మేరకు మీరు ముందడుగులు వేయటం వల్ల మీకు రానున్న రోజుల్లో కూడా చక్కగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఈ రోజు మీకు ఆకస్మిక ధనలాభం
ఉండబోతుంది. మీరు ఊహించని రీతిలో కొన్ని విధాలుగా మీకు ధనం అయితే ప్రాప్తిస్తుంది. వాటిని మీరు పెట్టుబడుల రూపంలో పెట్టడం, అంతేకాకుండా మీ యొక్క పొదుపుల రూపంలో ఉంచుకోవటం మీకు ఎంతగానో మేలు చేయబోతుంది. ఖర్చులను కూడా ఈరోజు కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనటం, కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటం మీకు ఎంతో మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. బంధుమిత్రుల కలయిక కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుందండి. దూర ప్రయాణాలు కొన్ని చేయవలసి వస్తుంది. అంతేకాకుండా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్ళడం కానీ, లేదంటే కొందరు వ్యక్తులను కలుసుకోవటానికి ఏదైనా విషయంగా వెళ్ళడం కానీ మీకు ఈరోజైతే ఎదురవుతుంది. ఎంతో చాకచక్యంతో మీరు ఏ పనినైనా కూడా పూర్తి చేయగలగడం వల్ల మీరు 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది లభిస్తుంది. అది మీకు ఎంతగానో గౌరవప్రదమైన స్థానాన్ని అయితే ఇవ్వబోతుందండి. ఏ రకంగా చూసుకున్నా మీరు చక్కగా ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరిపి ప్రప్రథమమైన స్థానంలో మీరు ఈరోజు ఉండగలుగుతారు. దాని వలన మీకు మరింత మానసిక ఆనందం అయితే కలుగుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. ఎవరికైతే చిరుపాటి ఆరోగ్య సమస్యలు గతంలో ఇబ్బంది పెట్టాయో అటువంటి వాటన్నిటి నుంచి బయటపడి ఈ రోజునైతే మీరు ఎంతో సంతోషంగా, యోగదాయకంగా గడపగలుగుతారు. ప్రతి విషయంలో కూడా విజయం మీ వెన్నంటే ఉండబోతుందండి. అయితే ఎవరైనా మిమ్మల్ని కించపరచాలని చూసినా, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడాలని చూసినా, ఎవరైనా మీరు ఈ విషయాన్ని కానీ పనిని కానీ మీరు చెయ్యలేరు అని మిమ్మల్ని నిరుత్సాహపరిచిన అటువంటి వారి మాటలను మాత్రం మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీ పనులన్నింటినీ మీరు ఎంతో చాకచక్యంగా పూర్తి చేయాలి అనే ఒకే సంకల్పంతో మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు ఎన్నో విజయాలను అయితే పొందగలుగుతారు. రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. మిమ్మల్ని మీ ఎదుగుదలని చూడలేని వారు మిమ్మల్ని ఏదో ఒక రకంగా కించపరిచి, మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని వెనక్కి లాగాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వారి విషయంలో మీరు తక్కుపాటి జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. అటువంటి వారిని కాసింత దూరంగా పెట్టి మీ పనులను చేసుకోవటం వల్ల మీరు మరింత ముందంజలో ఉండడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఎంతో యోగదాయకంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా, యోగదాయకంగా ఉండబోతుంది. మీరు రాయబోయే పోటీ పరీక్షలలో కానీ, మీరు రాయబోయే తరగతి పరీక్షలలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలలో కానీ మీకు చక్కటి ఉత్తీర్ణత శాతం రావడమే కాకుండా మీరు కోరుకున్న స్థాయిలో మీరు స్థానాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు. అయితే మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క మార్గనిర్దేశకత్వము మిమ్మల్ని మరింత ముందంజలో ఉంచబోతున్నాయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారి యొక్క మాటలను అలక్ష్య పెట్టకుండా వారి యొక్క నిర్ణయాల మేరకు మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు మరింత విజయాలను పొందడమే కాకుండా మీరు కోరుకున్న స్థాయిలో మీరు చక్కగా నిలబడగలుగుతారు. అంతేకాకుండా ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకోగలుగుతారు. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు పనిచేసే కార్యాలయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీరు మీ రోజునైతే గడపగలుగుతారు. మీ పనులన్నింటినీ అనుకున్న సమయానికంటే ముందే ఎంతో చాకచక్యంగా మీరు పూర్తి చేయగలుగుతారు. దాని వలన మీ పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును, మంచి ఉన్నతమైన అభిప్రాయాన్ని మీరు పొందగలుగుతారు. ప్రతి విషయం కూడా మీకు అనుకూలంగా మారబోతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని చక్కగా మీ చేతి నిండా సంపాదించుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. మీ తోటి ఉద్యోగులు, సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. ఎంతో ఆనందంగా మీ రోజును ఎంతో ఉల్లాసంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ప్రతి విషయం మీకు అనుకూలంగా ఉండడం, అంతేకాకుండా అన్ని రకాలుగా కలిసి రావటం మీకు ఈ రోజైతే ఎదురవుతుంది. ఇక ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో నిరుద్యోగస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీరు మీ అర్హతకు తగినట్టు మంచి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుంది. ఆ దిశగా మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు చక్కటి ఉద్యోగాన్ని అయితే సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. అయితే ఆ ప్రయత్నంగా మీరు అటువైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు కోరుకున్న స్థాయికి మీరు చేరుకోగలుగుతారు. ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న స్థానానికి అయితే చేరుకునే అవకాశం అయితే ఈరోజు మీకు ఉంటుందండి.
ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే పెట్టుబడిదారులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించని రీతిలో మీకు చక్కటి లాభాలైతే రాబోతున్నాయి. ఎంతో ఆర్థికంగా మీరు నిలదొక్కుకోగలుగుతారు. ఇక విదేశీ వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. చక్కటిగా కాలం కలిసి వస్తుంది. మీకు చేసే వ్యాపారంలో ఎంతో లాభాలతో మీ రోజునైతే మీరు ముగించగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను కూడా జరపగలుగుతారు. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మీ మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న స్థాయిలో మీరు ఈ రోజైతే ఉండగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీ వ్యాపారం మరింత వృద్ధిలోకి వస్తుంది. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. రోజు ముగిసే సమయానికి అత్యధిక లాభాలతో మీ రోజునైతే మీరు ముగించగలుగుతారండి. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యోగినులైన స్త్రీలు ఉన్నారో మీరు పనిచేసే కార్యాలయంలో మీకు చక్కటి వాతావరణం అయితే ఉంటుంది. స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజును మీరు గడపగలుగుతారు. మీ పనులన్నిటినీ ఎంతో సజావుగా సునాయాసంగా మీరు పూర్తి చేసుకోవడమే కాకుండా సకాలంలో అన్ని పనులను పూర్తి చేసుకుని మీ పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపునైతే మీరు పొందగలుగుతారు. చేతి నిండా డబ్బును మీ పనికి తగిన వేతనాన్ని పొందగలుగుతారండి. ఇక ఈ రాశి ఎవరైతే వ్యాపారస్తులైన మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు చేసే వ్యాపారం చక్కటి లాభాలతో ముందుకు వెళుతుంది. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల నుంచి ప్రత్యేకంగా మీ వ్యాపారానికి ప్రోత్సాహం అయితే లభిస్తుంది. చక్కటి వాతావరణం అయితే మీ వ్యాపారంలో ఏర్పడబోతుందండి. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. వ్యాపారం విస్తరణ కూడా చేయగలుగుతారు. ఎంతో సునాయాసంగా మీ వ్యాపారాన్ని అయితే ముందుకు నడిపించగలుగుతారండి. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు లభించడమే కాకుండా చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సపోర్ట్ అనేది లభిస్తుందండి. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈ రాశి ప్రేమికుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. ఇక ఈ రాశి రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్న వారికి మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడమే కాకుండా మీరు చక్కటి పేరు ప్రఖ్యాతులను పొందే అవకాశం అయితే ఈ రోజు ఉండబోతుంది. అన్ని రకాలుగా మీకు అనుకూలంగా యోగదాయకంగా ఉండబోతుంది. ఇక ఈ రాశి వారు ఎవరైతే స్థిర చరాస్తుల కోసం అంతేకాకుండా లావాదేవీలు కోర్టు వ్యవహారాలకు సతమతం అవుతున్నారో అటువంటి వారందరికీ మీకు అనుకూలమైన తీర్పులు రావటమే కాకుండా మీరేదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా శుభవార్తలను అయితే వినగలుగుతారండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా అనుకూలంగా ఉండబోతుంది. ఈ రాశి వారు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం పాలు బెల్లంతో తయారు చేసిన ఏదైనా తీపి పదార్థాన్ని చిన్నారులకు ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలను తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.